శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమ స్కంధము, ఉత్తర భాగము. మిథిలలోని ఇద్దరు భక్తులు. శృతి గీతలు. మిథిలా నగరంలో శృతదేవుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు హరిభక్తుడు, నిర్మల చరిత్రుడు, శాంత స్వభావుడు. తనకు ప్రాప్తించినది ఎంత స్వల్పమైనదైనా మేరు పర్వతం లభించినంతగా సంతోషించి తన విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ గృహస్థ జీవనం గడిపేవాడు. ఆ విదేహ దేశానికి బహుళాసుడనే నామాంతరం గల జనకుడు రాజుగా ఉన్నాడు. అతడు నిర్మల చరిత్రుడు, ధర్మనిరతితో పరిపాలిస్తూ ఉండేవాడు. వీరిద్దరిపైన శ్రీకృష్ణునకు అనుగ్రహం కలిగింది. వారిని చూడాలని మిథిలకు ప్రయాణమై తనతో పాటు అత్రి, వామదేవ, అసిత, అరుణ, కణ్వ, మైత్రేయ, బృహస్పతి, చవన మొదలైన మహామునులను తీసుకుని వెళ్ళాడు. నేను అంటే సుఖమహర్షి కూడా వారితో ఉన్నారు. శ్రీకృష్ణుడు వస్తున్నట్లు తెలుసుకుని బహుళాశ్వుడు, శృతదేవుడు, మిథిలా నగర వాసులు ఆహ్వానించడానికి ఎదురుగా వచ్చారు. శ్రీకృష్ణుని, మునీశ్వరులను అనేక ఉపచారాలతో పూజించారు. రాజైన బహుళాశ్వుడు, శృతదేవుడు ఇద్దరూ శ్రీకృష్ణుని, మునీశ్వరులను తమ గృహాలకు విచ్చేయమని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు సంతసించి వారి అభీష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఒకే సమయంలో ఒకరికి తెలియకుండా వేరొకరి ఇంటికి మునులతో పాటు వెళ్ళాడు. బహుళాశ్వుడు శ్రీకృష్ణుని, మునులను కనక సింహాసనాలపై కూర్చుండబెట్టాడు. పాదాలను కడిగి ఆ జలాన్ని అతడు, అతని భార్య శిరస్సును జల్లుకున్నారు. అందరినీ శాస్త్రోక్తంగా పూజించాడు. షడ్రసోపేతమైన భోజనాదులను పెట్టించాడు. స్వామి పాదాలను తన ఒడిలో పెట్టుకుని మెత్తగా ఒత్తుతూ ఇలా అన్నాడు: పురుషోత్తమ, సమస్త జీవులలో సాక్షిభూతుడివై వెలసి ఉన్న నీకు నీ భక్తులే బ్రహ్మరుద్రుల కంటే సన్నిహితులు అనే సత్యాన్ని నిరూపించడానికి ఈ దీనుని ఇంటికి విచ్చేశావు కదా. ఆహా, నాది ఎంతటి అదృష్టము! కృష్ణ పరమాత్మయదుకుల క్షీరవార్ధి పూర్ణచంద్రమ దేవకీ పుత్ర సుజన వినుత నారాయణాచ్యుత వేద వేద్య భక్తజన పోష పరితోష పరమ పురుష. ఓ పురుషోత్తమ, నందకిశోర, భక్తరక్షణ పరాయణ, నీవు ఈ మునిశ్రేష్ఠులు కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలని నా విన్నపము అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు, ఆ మునివర్యులు ఆ మిథిలా నగరవాసులను తరింపచేయడానికి కొన్నాళ్ళు ఉండదలుచుకున్నారు. ఇక్కడ శృతదేవుని ఇంట స్వామి ఋషీశ్వరులతో అదే సమయానికి ఇచ్చేశాడు. శృతదేవుడు, అతని భార్య శ్రీకృష్ణునకు, ఋషులకు పాదాలు కడిగి దర్భాసనాలిచ్చి సకల పూజలు చేశారు. పత్ర పుష్ప ఫల జలాలను సమర్పించారు. విశ్వానికే మూల కారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట ఆతిథ్యం స్వీకరించాడు. నా జన్మ తరించింది అనుకుంటూ శృతదేవుడు ఉత్తరీయాన్ని జాడించుకుంటూ పరవశుడై గంతులు వేశాడు. అతడు తన భార్యాపుత్రులతో కలిసి స్వామిని స్తుతించాడు. శ్రీకృష్ణుని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తుతూ ఆనంద భాష్పాలు రాల్చుతూ ఇలా అన్నాడు: ఓ సర్వాంతర్యామి, యోగేంద్రుల చిత్తములలో నివసించు నీ దివ్య మంగళ స్వరూపము నా ఇంట ప్రత్యక్షము కావటము నా భాగ్యమే కదా. వాసుదేవ, నీ దివ్యగాథలను వింటూ, నిన్ను పూజిస్తూ, నీ దివ్యనామం జపిస్తూ, నీకు ఆత్మార్పణం చేసుకున్న భక్తుల హృదయాలలో నీవు దర్శనమిస్తావు. వేదవేద్య, నీకు వందనాలు. నీ సేవ ఎలాగ చేస్తే నీకు సంతోషకరమో నాకు ఆనతిమ్ము అని నా బ్రాహ్మణుని వాక్కులకు సంతోషించిన వాడై శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఓ భూసురోత్తమ, తపోధనులైన ఈ మునిశ్రేష్ఠులు తమ పాదధూళితో లోకాలను పవిత్రం చేస్తారు. వారు నాతో పాటు తాము కోరిన చోటికి వస్తూ ఉంటారు. నీ అదృష్టం పండి నేడు నా వెంట నీ ఇంటికి ఇచ్చేశారు. పుణ్యస్థలాలు, బ్రాహ్మణులు, దేవతల యొక్క దర్శన స్పర్శన అర్చనల ద్వారా ప్రాణులు తమ తమ పాపాలను పోగొట్టుకుంటారు. బ్రాహ్మణుడు అధ్యయన జప తపోధ్యానాదుల వలన పునీతుడై ప్రకాశిస్తుంటాడు కనుక గొప్పవానిగా పూజింపబడతాడు. నాకు బ్రాహ్మణులంటే చాలా అభిమానము.
వారిని పూజిస్తే నన్ను ఎక్కువగా పూజించినట్లు భావించి సంతోషిస్తాను అని చెప్పాడు. శృతదేవుడు మునీశ్వరులను మిక్కిలి శ్రద్ధతో పూజించాడు. శ్రీకృష్ణుడు బహుళాశ్వునకు శృతదేవునకు సకల శుభాలు ప్రసాదించి మునులతో సహా నిష్క్రమించాడు. శృతి గీతలు. పరీక్షిత్ మహారాజునకు శ్రీ సుఖయోగేంద్రుడు ఇలా చెప్పాడు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు సమస్త చేతన జీవరాశులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వేదాలు ఆయన యొక్క స్వరూప గుణ వైభవాలను ప్రస్తుతిస్తూ ఉంటాయి. ఈ శృతి స్తోత్రాలు ఉపనిషత్తులతో సమానమైనట్టివి కనుక వీటిని శ్రద్ధాభక్తులతో అనుసంధిస్తే మోక్షము సులభతరమవుతుంది. కల్పాంతములో ప్రళయం సంభవించినప్పుడు సమస్త ప్రకృతి సృష్టియు జీవులతో సహా సూక్ష్మ రూపంలో పరమాత్మలో లయించిపోతుంది. మళ్ళీ కల్పాది యందు పరమేశ్వరుని యొక్క నిశ్వాసలే వేద రూపంలో వెలికి వచ్చి ప్రాణులుగా మూర్తిభవించుతాయి. యోగ నిద్రలో రమిస్తున్న పరమేశ్వరుని యొక్క యథార్థతత్వాన్ని వివరిస్తూ ఆ శృతులు స్తుతిస్తాయి. ఈ వేదస్థుతినే పూర్వము ఒక బ్రహ్మసత్రములో శ్వేతద్వీపవాసులైన మునులు తెలుసుకొనగోరగా సనందన ముని వారికి చెప్పాడు. దానిని బదరికాశ్రమంలో నారాయణ ఋషి నారద మహర్షికి చెప్పగా అతడు నా తండ్రి అయిన వేదవ్యాసునకు చెప్పాడు. అతని నుండి నేను విని మీకు చెప్తున్నాను. వేదాలు భగవంతుని ఇలా స్తుతించాయి. ఓ పరమేశ్వర, జయము జయము. నీవు సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించి వాటిలో ఆత్మవై ఉంటూ కార్యకారణాత్మకుడవై వర్తిస్తావు. నీలోనే సకల వేదాలు ప్రవర్తిస్తాయి. నానావిధ విషయ వస్తు సముదాయంతో నిండి ఉన్న ఈ ప్రపంచమంతా బ్రహ్మస్వరూపంగానే యోగీశ్వరులు భావిస్తారు. అవి అన్నీ ప్రళయకాలంలో నీ యందే లయించి నీవు ఒక్కడవే మిగిలి ఉంటావు. ఈ సమస్త విశ్వానికి కారణభూతుడవైన నీ వల్లనే సృష్టి స్థితిలయాలు సంభవిస్తాయి. జన్మించడమే పతన కారణమని తెలుసుకున్న జ్ఞానులు త్రికరణ శుద్ధిగా నిన్నే సేవిస్తే కృతార్థులవుతారు. అజ్ఞానులకు నిలయమై ఉండి నశించే ఈ ప్రపంచంలో సంభవించే పాపాలను నివారించగలిగే ఏకైక సాధనము నీ యొక్క దివ్యగాథా శ్రవణమే అని జ్ఞానులు గ్రహించి నీ యొక్క చరితామృతాన్నే గ్రోలుతూ ధన్యులవుతారు. నిన్ను సేవించే వారికి జరామరణ సంసార తాపం తొలగిపోతుంది. ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. నిన్ను సేవించలేని అజ్ఞానులు శరీరం మీద మమకారం పెంచుకుని ఆ దేహాన్నే ఆత్మగా పూజిస్తారు. నీవు అన్ని శరీరాల్లోనూ అంతర్యామివై ఉన్న ఆయా శరీరధారుల యొక్క పాపపుణ్యాలు నీకు సోకవు. నిష్కాములై ఫలాపేక్ష లేక రజోగుణ తమోగుణాలను వీడి నిన్ను సేవిస్తూ నీ పాదపద్మాలను ధ్యానిస్తూ మహాత్ములు భవరోగం నుండి విముక్తులవుతారు. నీ దివ్య చరితామృతాన్ని ఆస్వాదిస్తూ వారు మోక్షాన్ని కూడా కోరరు. జితేంద్రియులు శాంతమూర్తులు అయిన యోగులే కాక నిన్ను ప్రేమతో ఆరాధించిన వారు, భక్తితో కొలిచిన వారు, శత్రుభావంతో నిన్ను స్మరించేవారు కూడా నీ యొక్క అపార కృపకు సమానంగా పాత్రులే కదా అచ్యుత. నీ యొక్క నిజస్వరూపాన్ని చూడడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను తెలుసుకొనలేరు. నీవు భక్తశాస్త్ర గోచరుడవు గాని కుతర్కవాదులకు అగోచరుడవు. సకల చరాచర ప్రపంచమందంతటను అన్నింటనూ వ్యాపించి ఉన్న నిన్ను పరమయోగులు ఏకైక పరబ్రహ్మముగానే తెలుసుకుంటారు. ఓ పరమాత్మ, నిన్ను భక్తితో కొలవని మూఢులు నామరూపగుణ కర్మల సంసారంలోనే పరిభ్రమిస్తూ ఉంటారు. నీవు భక్తుల పాలిట పారిజాతానివి. మనస్సు నిగ్రహించుకొనలేనివాడు నిన్ను తెలుసుకొనలేడు. గురువును సేవించని వారు నడిపేవాడు లేని నావలాగా గమ్యం తెలియక కొట్టుకుంటారు. సతీసుతుల మీద, గృహక్షేత్రాదుల మీద అనురక్తిని పెంచుకున్నవాడు సంసార సాగరాన్ని ఎన్నటికీ దాటలేడు. భాగవతోత్తములు, పుణ్యవర్తనులు, తీర్థ సదృశులు నిన్ను నిరంతరము సేవిస్తూ సమచిత్తులై సంతుష్టులై సంగముక్తులైనట్టి పరమభాగవతులను సేవించువాడు
ఆనందమయుడై మోక్ష పదవికి యోగ్యుడవుతాడు. ఓ పరమేశ్వర, నీవు ఇట్టివాడవు అని చెప్పడానికి సాధ్యం కాదు కనుక మేము అంటే శృతులము కూడా బ్రహ్మము ఇది కాదు అని తెలిసిన వాటితో పోల్చి సూచిస్తాము. నీతో పోల్చదగినదేది ఈ సృష్టిలో లేదు కదా. సర్వాంతర్యామివైన నీవు పరిశుద్ధాంతఃకరణం గలవారి హృదయ కమలాలలోనే ప్రకాశిస్తూ ఉంటావు అని శృతులు స్తుతించినవి అని సనందుడు మునులకు చెప్పినట్లు నారదుడు చెప్పాడు. ఈ నారాయణోపాఖ్యానము సకల వేదశాస్త్ర పురాణ సారము, ఉపనిషత్తులకు సమానము. దీనిని పఠించిన వినిన పాపాలు నశించి ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి అని శ్రీశుకుడు చెప్పాడు. మిగతాది తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.